నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. తమ కూతురి మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించండి. తేజస్విని కుటుంబ సభ్యులతో కలిసి విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక నాయకులు తమ కూతురి మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తేజస్విని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామానికి చెందిన తేజస్విని అనే దళిత యువతిని అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమై వేధించి ఆత్మహత్యకు కారణమైన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు స్థానిక విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్, మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు యాదగిరి ఈ ర్యాలీలో పాల్గొని వారి కుటుంబానికి మద్దతు తెలిపారు. మా చెల్లెకి జరిగినట్టు ఇంకొక ఫ్యామిలీకి జరగవచ్చు. మీరు పోలీసు వాళ్ళు గిట్ట గవర్నమెంట్ గిట్ట చర్య తీసుకోవాలి. మా చెల్లెకి ఇట్లా కావాల్సిన కారణం వాళ్ళ అమ్మ శ్రీహరి, వాళ్ళిద్దరే చేసిరు. వాళ్ళ అమ్మకి పదే పదే ఫోన్ చేయడం, మా చెల్లెని ఇంటికి పిలిపించడం, మా చెల్లెకి మొత్తం ఏమన్నా అయితే అంటే ఇంటి మీద పెంకుంచాం, మా అబ్బాయికి ఏమన్నా అయితే మాత్రం దానివల్ల మా చెల్లి ఇట్లా చేసుకోవడం కారణం శ్రీహరి వాళ్ళ అమ్మ, మెయిన్ వాళ్ళ అమ్మ ఉరి తీయాలి. వాళ్ళిద్దరిని ఇట్లా అడిగినట్టు ఏ ఫ్యామిలీ జరగొద్దు, ఏ అన్న ఇట్లా బాధపడవద్దు. నా లేక ఏ ఫ్యామిలీ జరగొద్దు సార్. ఏమున్నా ఇంతమందిని కొడుతున్నా సార్. మా చెల్లె గోపన్న చాలా మాకు హెల్ప్ చేసిరు. మాకు ఏ కష్టం వచ్చినా మా రాజు కూడా వాళ్ళు ముందుకు వచ్చిరు. మాకు మొన్న టీ పాయింట్